పరిశుద్ధ దేవుడు ఈ మధ్యాహ్నము మనకి అనుగ్రహించిన లేఖన భాగమును మన బైబిల్లో జాగ్రత్తగా చూసుకుని పరిశుద్ధ బలలో మనము పాలుపంపులు పొందుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం జ్ఞాపకం ఉన్న వాళ్ళు చూడకుండా కూడా చెప్పచ్చు. పరిచయమైన వాక్య భాగం. దీని గురించి ఒక ప్రత్యేక కూడికలు కూడా వారం రోజులు పెట్టుకున్నాం మనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు మా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 464వ పేజీలో ఉంది. 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ఇంకొక వచనం ఉంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. (777) తర్వాత ఉంటుంది. పేజ్ నంబర్ 700. నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని, నా ఆత్మ వలనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మూడింతల వాక్య భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనకి విడమర్చి మనకి అర్థమయ్యే భాషలో మనకి బోధించును గాక. మనం ఈరోజు ధ్యానిస్తున్న వాక్య భాగము దేవుని త్రోవలు, ఆత్మీయ నడక. ఈ లోక సంబంధమైన వెలుచూపుతో నడిచే నడకను మనము వదులుకుని విశ్వాసముతో కూడిన నడకను మనము ప్రారంభించాము గనక, దేవుని మార్గములో నడుచుకోవడానికి మనము నడువు బిగించుకున్నాము గనక, ఈ లోకము నుండి దేవుడు మనల్ని వేరుపరిచిన రీతిలో ఇప్పుడు దేవుని అడుగుజాడలలో నడవాలి అంటే ఫస్ట్ దేవుని త్రోవలు ఎట్టివో మనకి తెలిసి ఉండాలి. ఆ విషయంలో దేవుడు మనకి మైలుపరిచిన మొట్టమొదటి మాట ఏంటి? నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మీరు లోకంలో నడుచుకున్న రీతిలో నా త్రోవలు నన్ను అనుసరించి నడుచుకోవాలనుకుంటే అది జరగని పని. సరేనా? ఫస్ట్ మాట. సరే ప్రభువా, ఇప్పుడు నీ త్రోవలు మా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు కదా, మరి నీ త్రోవలు మాకు తెలియాలంటే ఎలాగా అంటే కీర్తనాకారుడు దానికి సమాధానం ఇస్తున్నాడు. ఏమని? ఆయన దీనులను నడిపించును, తన త్రోవలు దీనులకు నేర్పించును. కనుక దేవుని మార్గంలో నేను నడవాలి అంటే నేను దేవుని దగ్గర నేర్చుకోవాలి. ప్రభువా, నీ మార్గంలో ఎలా నడవాలో నాకు నేర్పించు అంటే దేవుడు ఏమంటున్నాడు? అందరికీ నేను నేర్పను. నో, దేవుని మార్గాలు ఎవరికి నేర్పిస్తాడంట? దీనులకు మాత్రమే, అందరికీ కాదు. అలా ఎందుకు అంటే దేవుడు సార్వత్రిక సూత్రం దీంతో ముడిపడి ఉంది. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు మాత్రమే తన కృపనిస్తాడు. దేవుడు అందరికీ కృపనివ్వడు. దేవుని కృపకు నేను పాత్రుడిని అవ్వాలంటే, నా జీవితకాలం అంతా నేను దేవుని కృప కింద ఉండాలంటే నేను దీనుడినై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి అండ్ మూడోది ఈ త్రోవల్లో నడుస్తూ నేను దేవుని కార్యాలు, దేవుని పనులు నేను చేయాలంటే అది నా శక్తి చేత కానీ నా బలము చేత కానీ నేను చేయడానికి వీలుపడదు. ఇది దేవుని ఆత్మచేతనే చేయబడుతుంది. జెరుబ్బాబెలు, ఇది శక్తి చేతనే నేను బలం చేతనే నేను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును. నా తెలివితేటలతో కానీ నా శక్తి చేతతో కానీ దేవుని కార్యాలు నేను జరపలేను. నేను దేవుడి చేతిలో నేను వాడబడలేను. నో. కనుక ఈ మూడు వచనాలు ఏవైతే మనం చదివామో దీన్ని ఫస్ట్ మనం గుండెల్లో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి.
ఈ మూడింటిని ఒకదానికి ఒకటి లింక్ ఉంది. ఈ మూడింటిని కలపాలి, అప్పుడే మనకి దేవుని పూర్తి వర్తమానం మనకి అందుతుంది. సరే, ఉపోద్ఘాతంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇలాగ మనము విశ్వాసులమందరం అది సంఘముగా కూడి రావడానికి ముఖ్యమైన కారణం ఏది అని మనం చూసుకుంటే, ఈ దేవుని మార్గాలను నేర్చుకోవడానికి. అందుకే దేవుడు సంఘం అనే ఒక వ్యవస్థ పెట్టాడు. ఇంతవరకు మనకు అర్థమైంది. మనం సంఘంగా కట్టబడిందే దేవునిలో ఎదగడానికి, మనం సంఘంగా కట్టబడిందే దేవుని మార్గంలో నడుచుకోవడానికి, మనం సంఘంగా కూడుకున్నదే దేవునితో కలిసి నడవడం నేర్చుకోవడానికి. ఇప్పుడు ఈ లోపల మనలో జరిగే తప్పిదములు ఏంటో మనం గమనిద్దాం. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధికి వస్తున్నానో, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇది క్రియాశీలకమైన మాటలు, ఇది మన వ్యక్తిగత జీవిత అనుభవాలు. ఎప్పుడైతే మనము సంఘముగా అందరం కలిసి కూడి వస్తున్నామో, దేవుడు ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటి? ఎప్పుడైతే నేను దేవుని మందిరానికి సంఘంగా కూడి వస్తున్నానో, నా హృదయం అంతా దేంతో నింపుకు రావాలి? దేవుని ప్రేమతో నింపుకు రావాలి. ఎంతమంది కూడుకుంటారో వారందరి ఎడల నా హృదయం నిండా ప్రేమ ఉండాలి. ఇంతవరకు మీకు ఒకళ్ళు ఎవరైనా చెప్పకపోతే మీరు వినండి. ఎందుకంటే నా దౌర్భాగ్యం ఏంటంటే, నేను నా యవన ప్రాయంలో 30వ ఏటకి ఎప్పుడైతే నేను మారుమనసు పొందానో, నాకు ఎవరూ ఇలా చెప్పలే. ఆ వయసులో నాకు చెప్పుంటే బహుశా నేను ఇంకా ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడిని, పాటికి దేవునికి ఇంకా సమీపంగా ఉండేవాడినేమో. నాకు ఇలా ఎవరు చెప్పలే. మీరు ధన్యులు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ ప్రత్యక్షతని ఇచ్చాడు కనుక ఇప్పుడు ఈ విషయాలు మీరు వినగలిగే అవకాశం మీకు ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నేను సంఘముగా కూడి వస్తున్నానో, అందరి ఎడల నాకు హృదయం నిండా ప్రేమ ఉండాలి. అందరి ఎడల, అందరి పట్ల. ఆఖరి వరుసలో కూర్చున్న చిన్న పిల్లోడి దగ్గర నుంచి సండే స్కూల్ పిల్లాడు వరకు అందరి మీద నా కడుపు నిండా, నా మనసు నిండా ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ కూర్చున్న వారిలో కాకపోవచ్చు, ఎక్కడో ఏ ఢిల్లీలోనో, బొంబాయిలోనో, హైదరాబాదులోనో ఎవరో ఉన్నాడు, నాకు శత్రువుగా ఉన్నాడు, వాడి మీద నాకు ద్వేషభావం ఉంది. ఆ ద్వేషభావంతో నేను మందిరానికి వచ్చినా నేను దేవుని సన్నిధిని కోల్పోతా. ఆ వ్యక్తి ఎదుర్కొన్నా ఉండక్కల, ఎక్కడో ఉన్నాడు, వాని మీద ఒక చిన్న చిగురు, చేదైన వేరు ఒకటి లోపల ఉండిపోయింది. అలాగ నేను దేవుని మందిరానికి వచ్చా. దేవుని మందిరంలో ఉన్న వారందరి మీద నాకు ప్రేమ నింపుకుని వచ్చా. కానీ ఒక్క చేదైన వేరు అయితే ఉంది లోపల. వాడెవడో అక్కడెక్కడో ఉన్నాడు, వాడు నాకు నష్టం చేశాడు. ఇప్పుడు వాడి మీద నాకు కోపం ఉంది, ద్వేషం ఉంది. అయినా కూడా నేను దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా దేవుని సన్నిధి నేను అనుభవించలేను. ఇది వ్యక్తిగతం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వ్యక్తిగతం. నీ మట్టుకు నీకు మాత్రమే నీకు దేవుని సన్నిధి అనుభవించలేవు, మిగతా వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ స్థాయి వేరు. ఒకవేళ వాళ్ళందరూ హృదయం అంతా నింపుకున్నారు, ఏ ద్వేషభావము ఎవరి మీద లేదు, అందరితో సమాధానంగా ఉన్నారు, వాళ్ళు దేవుని సన్నిధి అనుభవిస్తారు. కానీ ఒకవేళ నేను ఒక చేదైన వేరు పెట్టుకుని వచ్చా, ఆ వ్యక్తి ఇక్కడ లేకపోయినా సరే వేరే నగరంలో ఉన్నాడు, నేను దేవుని సన్నిధిని కోల్పోతాను. సో నేను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నా హృదయాన్ని నేను సిద్ధపరచుకొని రావాలి. ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై హార్ట్. నా హృదయాన్ని నేను సిద్ధపరచుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక హెచ్చరిక, హృదయం అన్నిటికంటే మోసకరమై. అది నన్ను ఎలా మోసం చేస్తుంది? నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నువ్వు ఆత్మీయుడివి, నీకున్న విశ్వాసం ఇంకెవరికి లేదు, ఈ హృదయం నన్ను మోసపరుస్తుంది. నో, అంత ఆరోగ్యంగానే ఉన్నాం, అయినా కూడా 6 నెలలకు ఒకసారో లేకపోతే ఎందుకు వెళ్ళి చెకప్లు చేయించుకుంటున్నావు? అయినా డాక్టర్ గారు ఒకసారి చూడండి, ఏమైనా ఉన్నాయేమో, బీపీ షుగర్లు ఏమైనా వచ్చాయేమో. ఎందుకు చెకప్? మంచిది, అది మంచి లక్షణం. అలాగే ఆత్మీయంగా కూడా నా హృదయాన్ని నేను
ఎప్పుడెప్పుడు నేను సంఘంగా కూడి వస్తానో అప్పుడప్పుడు నేను సిద్ధపరచుకుంటూ రావాలి. ఈ సిద్ధపరచుకునే అలవాటు కేవలం సంఘంగా కూడి వచ్చినప్పుడే కాకుండా అనుదిన చర్య అయిపోతుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే వేకువనే మోసకరమైన నా హృదయాన్ని తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెడతా. ప్రభువా చూడు, ఇందులో ఏదైనా లోపం ఉందేమో నాకు తెలియపరచు, లేకపోతే ఈ దినమంతా నేను నీ సన్నిధి కోల్పోతా. దేవుని సన్నిధి అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, వాకిట్లో కూర్చున్నా, ఎక్కడున్నా కూడా ప్రభు నీ పక్కనే కూర్చున్నట్టుంటుంది, నీ భుజమే చేసినట్టుంటుంది, నీతో నిత్యము ముచ్చటిస్తూ ఉన్నట్టుంటుంది. ఏ విషయంలో నీకు చింత ఉంటే నీకు ఆలోచన చెప్పినట్టుంటుంది. ఏదో మాట మీద నీకు బాధ కలిగింది, నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను ఓదార్చేటట్టు ఉంటుంది. ఉదయం ఆరాధనలో ఎంతో అద్భుతంగా ప్రభు మాట్లాడు. ఏం చేస్తాడంటే, నా గోని బట్ట తీసి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ఈ సంతోషం వచ్చిపోయేది కాదు. ఇవాళ ఎవడో పలకరించాడు కాబట్టి నేను సంతోషించాను, రేపు మొహం మార్చుకున్నాడు కాబట్టి నా సంతోషం పోయింది. నో, ఈ సంతోషం ఎలా ఉండేది? సదాకాలం. ఆ సంతోష వస్త్రం నా ఒంటి మీద ఉన్నంత వరకు నా సంతోషం సదాకాలం ఉండేది. ఇది మొట్టమొదటి మాట మనము అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ మెలకుతనం అందరికీ ఉండాలి. ఈ మెలకు ప్రతి ఒక్కడికి ఉండాలి. మనం దేవుని మందిరం, ఇందాక మనం అనుకున్నాం, దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాము? దేవుని మార్గాలు నేర్చుకోవడానికి వస్తున్నాము. దేవుని మార్గాల్లో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవడానికి వస్తున్నాము. అసలు దేవుని మార్గాలు అంటే ఏంటో తెలుసుకోవడానికి మనం వస్తున్నాం. ఈ సంగతి కనుక నీకు తెలిసిపోతే, నువ్వు దాని మీద నడక మొదలు పెడితే, ఇప్పుడు అపవాది ఏ విధంగా కూడా నీ మీద దాడి చేసే అవకాశం ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పింది? అపవాది ఏ విధంగా కూడా నీ మీద దాడి చేసే అవకాశం అపవాదికి ఉండదు. కనుక అపవాది ఏం చేస్తాడు? నువ్వు కరెక్ట్గా మందిరానికి వచ్చేటప్పుడే నీ మనసులో ఒక చెడు తలంపు, ఎవరి మీదైనా చిన్న ద్వేషం, చిన్న విత్తనం ఇలా గుచ్చేసి వెళ్ళిపోతాడు. నువ్వు దాంతో ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తున్నావో ఫస్ట్ నువ్వు కోల్పోతుంది ఏంటి? దేవుని సన్నిధిని కోల్పోతున్నావు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధి కోల్పోయావో, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట కూడా నాకు వినపడడం మానేస్తుంది. నాకు వినపడదు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నాకు వినపడదు. నేను చెప్పే మాటలు నా సొంత బోధ కాదు అస్మా. నేను మీకు చూపిస్తా. ప్రతి దానికి నేను వాక్యం చూపిస్తా. ఇది మీ క్షేమం కొరకు, మీ మేలు కొరకు చెప్తున్నాను. దేవుని మందిరానికి మనం ఎలా రావాలి? అందులో నా స్వార్థం ఉంది. వ్యక్తిగతంగా నా మట్టుకు నా స్వార్థం. నేను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నేను అలా వస్తున్నాను, ప్రభువా నేను ఈ మందిరానికి వస్తే కాలక్షేపం కొరకు నేను రాను. వచ్చామా లేదా అని కొరకు నేను రాను. నేను ఇవాళ నీ మందిరానికి వస్తే నీ స్వరం నాకు వినిపించాలా, నువ్వు నాకు కనిపించాలా. నా మనసు దేని కొరకు ఆకలితో వచ్చిందో నువ్వు ఆకలి తీర్చాలి. లేకపోతే నేను వచ్చి ప్రయోజనం ఏంటండి? అవునా కాదు? కనుక ఏం చెప్పాడు దేవుడు? దీనులకు నా త్రోవలు నేను నేర్పిస్తా. నేను దీనులకు నా త్రోవలు నేర్పిస్తా. కనుక వాడు ఏం చేస్తాడు? నాలో చిన్న గర్వపు ఆలోచన తీసుకొచ్చి గుచ్చేసి వెళ్ళిపోతాడు. నీ అంతో మనగాడు ఎవడు లేడని. ఇక నేను దాంట్లో ఉంటా. ఇక్కడ నేను కోల్పోతుంది ఏంటి? దేవుని సన్నిధి కోల్పోయా, దేవుని స్వరం వినే స్తోమత రెండు పోయాయి. వాడికి కావాల్సింది అదే. నువ్వు వింటే నీ జీవితం మారిపోద్ది. నీ జీవితం మారిపోతే వాడి పన్నాగాల నుండి నువ్వు పూర్తిగా విడిపించబడిపోతావు. వాడికి నీ మీద ఎటువంటి అధికారం ఉండదు. పరోక్షంగా వాడు ఒక ఆత్మను కొనిపోయిన వాడు అవుతాడు. మేక నుండి గొర్రె స్వభావంలోకి మారిపోయావు నువ్వు. వాడు మందలోంచి ఒక శాల్తీ తగ్గింది, వాడు ఊరుకుంటాడా? కాబట్టి వాడు మందలోంచి శాల్తీ తగ్గకుండా ఉండాలంటే నిన్ను మందిరానికి వెళ్లకుండా నిన్ను ఆపడం. అలా ఆపితే నీకు అనుమానం వచ్చేస్తుంది. నేను మందిరానికి వెళ్ళనిస్తాడు కానీ దేవుని వాక్యము నీకు వినపడకుండా చేసేస్తాడు. దేవుని స్వరం నీకు వినపడకుండా చేసేస్తాడు. ఎలా? చిన్న చెడ్డు తలంపు, చిన్న ద్వేషం, చిన్న కోపం, అంతే, ఫినిష్. దాంతో ఎప్పుడైతే నేను మందిరానికి వచ్చానో, స్వయాన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తున్నా సరే ఒక్క ముక్క కానీ అసలు చెవుకి ఏదైనా వినబడితే, అసలు
చెవిటి వాడి ముందర ఎంత శంఖం ఊస్తే ఏం ప్రయోజనం? వాడికి అసలు వినపడదు. ఇది మాట. ఇప్పుడు దీనికి ఆధారం ఏంటి అన్న మీరు చెప్తున్నారు, మరి దీనికి ఆధారం ఏంటి? వినపడదని ఎవరు చెప్పారు? ఎక్కడ రాసింది అలాగా? నిర్గమాకాండము 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయం రండి. తీసిన వారు బిగ్గరగా స్పష్టంగా చదవందాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. మోషే మనోవేదనను బట్టి, కఠిన దాసత్వమును బట్టి విననైది. ఆ రోజు ప్రత్యేకంగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడి వారిని ప్రోత్సహించి వారి మనోబలాన్ని పెంచి వారిని ఉల్లాస వస్త్రము వారికి ధరింపజేసి ఆనందింప చేయాలని ఆశపడ్డాడు. కానీ వీరు అధైర్యంతో ఉన్నారు, మనోవేదనతో ఉన్నారు, ధైర్యం అంతా కోల్పోయారు. ఈ 40 సంవత్సరాలు అరణ్యవాసంలో పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశపు పొలిమేరల వరకు వచ్చిన తర్వాత వీళ్ళు నిరుత్సాహపడిపోయారు. దేనికి? ఇక పాలు తేళ్లు ప్రవహించే దేశాల్లోకి మనం వెళ్ళలేము, ఈ అరణ్యంలోనే మనం చనిపోతాము. కనుక ఆ స్థితిలో ఏమైందంట చూస్తే, మోషే వారితో మాట్లాడినా సరే వాళ్ళు మోషే మాటకు లోబడలే. మోషే మాటను అసలు వినలే. ఇది దానికి ఆధారం. వారు మోషే మాటను అసలు వినలే. బహుశా మోషే మాట వినుంటే పాలు తేళ్లు ప్రవహించే దేశంలో 6 లక్షలు కాదు, దాదాపు 10 లక్షల పైచిలుకు ఇశ్రాయేలీలు లోపలికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించేవారు. కానీ ఎంతమంది వెళ్ళారండి? 2. 6 లక్షల మంది బయలుదేరారు. 40 సంవత్సరాలలో ఎన్ని తరాలు ఈ మధ్యలో పుట్టుంటాయో ఒకసారి ఆలోచించండి. పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశపు పొలిమేరలకు వచ్చేటప్పటికి 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మందిలో లోపలికి వెళ్ళిన వారు 2, అంటే 1,00,000కి 1. కారణం ఏంటి? వీళ్ళు మోషే మాట వినలే. అంటే పరోక్షంగా మోషే ద్వారా దేవుడు మాట్లాడాలనుకున్నా వీళ్ళు దేవుని మాట వినే స్థితిలో లేరు. ఎందుకు లేరు? 1 నిరుత్సాహం, 2 పాపపు దాస్యములో ఉన్నారు వీళ్ళు. ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఈ అరణ్యంలో మాకు తిండి ఎవరు పెడతారు? ఇవాళ కడుపు నిండా తినేసా, పందెం పుల్ల ఇంకా పంటలో గుచ్చుకుంటున్నా, రాత్రి ఏం వండుకుందాం? రాత్రి కడుపు నిండా తిన్నా, పందెం పుల్లతో పన్ను గుచ్చుకుంటున్నా, ఆ మాంసం మొక్కలు పళ్ళ సందుల్లో ఉండిపోయాయి, అవి లాక్కుంటూ పీక్కుంటూ రేపు ఏం వండుతా? ఇవాళ రాత్రి గడవాలా, రేపు తెల్లారాలా, అసలు ఏముందో తెలియలేదు చూసుకోవాలా, రేపటి సంగతి రేపు ఆలోచించుకోవచ్చు కదా. 24 గంటలు ఒకటే ధ్యాస. శుభ్రంగా తినాలా, ఆడుకోవాలా, తాగాలా, తదనాలాడాలి. ఈ దాస్యములో వాళ్ళు ఉన్నందున ఇప్పుడు ఏమైపోయిందండి? దేవుని స్వరము, దేవుడు తన దాసుడి ద్వారా మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళు వినలేని పరిస్థితుల్లో ఉండటం మనం చూస్తున్నాం. ఏమండి? అయితే మనము బలం తెచ్చుకోవడానికి ఆధారం ఇప్పుడు మనం చూసుకుందాం. మన జీవితంలో ప్లీజ్ రిమెంబర్, రేపు నేను ఉన్నా లేకపోయినా ఈ మాటలు మీ చెవులో గింగిర్లెత్తాలి. నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే సింహాసనం మీద నేటికి నా దేవుడే ఉన్నాడు. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి. నా కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నా, నా పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నా, సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నా, సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా ధైర్యం ఏంటి? నా సింహాసనం మీద ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. ఫస్ట్ మాట. 2, ఆ సింహాసనం మీద ఆ దేవుడే సాతానును కలవరి శిలువలో ఎప్పుడో ఓడించేశాడు. కనుక సాతాను కూడా నా మీద ఎటువంటి దాడి చేయలేడు. 3,
ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. మూడోది, తండ్రి ప్రభువుని ప్రేమించినట్టే నన్ను నేను ఎలా ఉన్నా సరే ఈ మాట ప్రభు చెప్పాడు కాబట్టి మనం నమ్మచ్చు. ప్రభు అన్నాడు, తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా ప్రేమించితివి. కనుక నేను ఆత్మీయుడిని కాకపోవచ్చు, నువ్వు ఆత్మీయుడివి కాకపోవచ్చు, కానీ మాట మాత్రం వాస్తవం. తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా ప్రేమించితివి. ఈ 3 మాటలు చాలు నిన్ను ఆత్మీయంగా స్థిరంగా ఉంచడానికి, బలంగా ఉంచడానికి, తొట్టెలకుండా కాపాడడానికి. ఎప్పుడు మర్చిపోదు ఈ 3 విషయాలు. ఇంకా ఆత్మీయ నడకలో ఒక్కొక్కసారి మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ఏదైనా కానీ ఈ 3 విషయాలు నేను ఎప్పుడు మర్చిపోదు. నా హృదయంలో దీన్ని తీసుకుని నేను మోసుకుని తిరుగుతూ ఉండాలి. నా దేవుడు ఈ రోజుకి సింహాసనం మీద ఉన్నాడు, సాతానుని ఓడించేశాడు, యేసు ప్రభువుని ప్రేమించినట్టే నన్ను కూడా ప్రేమించాడు. ఈ 3 సత్యాలు ఎంతవరకు ఈ 3 సత్యాలు నీకు జ్ఞాపకం ఉన్నాయో అంతవరకు అపవాది నీ మనసులో ఎటువంటి చెడు చేయలేడు, నీలో ఎటువంటి చేదైన చిగురు నాటలేడు. మనం పరిపూర్ణము కాము, కానీ పరిపూర్ణగుటకు రోజు ముందుకి సాగిపోతున్నాం. ఒకచోట మనం పడిలేం. ఇశ్రాయేలులాగా ఆ దేవాలయపు పునాదుల మీద కాపురాలు మనం చేయట్లే. మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మీయ మందిరాన్ని మనం కట్టేసుకుంటున్నాం రోజు. కనుక ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకే దేవుని మార్గాలు దేవుడు ఎవరికి నేర్పనై ఉన్నాడు? 25వ కీర్తన 9వ వచనం ప్రకారంగా చదువుదాం ఒకసారి. 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనుల్ని నడిపించాడు, తన మార్గములు దీనులకు నేర్పును. ఆయన తన మార్గములు నేర్పించడమే కాదండి, దీనుల్ని చేపట్టుకుని నడిపిస్తాడు తన మార్గములో. ఇప్పుడు దేవుడు నీ చేపట్టుకుని నడిపించాలి అంటే నువ్వు దీనుడువా దీనురాలో కాదో అవునో అది నీ మీద ఆధారపడు. వ్యక్తిగత ఎవరు దీనులు? నేను దీనున్నా కాదా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలా అంటే దైవజనుడు యాకోబు గారు ఏమన్నారంటే, మందిరములో అత్యంత దీనత్వంలో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు వాళ్ళు? పుట్టిన బిడ్డ రోజుల బిడ్డ, ఒక నెల వయసులో ఉండే బిడ్డ. ఎందుకు దీనులు అంటే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత అందంగా ఉన్నావో, భూమి మీద ఇంతవరకు నీ అంత అందమైన మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ పుట్టలేదు అంటే పుట్టిన ఆ శిశువులో ఏమాత్రం గర్వం ఉండదు. ఇదే మాట నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరైనా చెప్పారనుకో, వచ్చి అసలు నీ వంటి వాడిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదంటే ఒక విధమైన గర్వం మనకు తెలియకుండానే మనలో చోటు చేసుకుని మనం గర్వించే వారిగా ఉంటాం. కానీ పిల్లలు అలా కాదు, పిల్లలకి అసలు పట్టదు. పైగా నువ్వు ఆ ఉయ్యాల్లో ఊగుతున్న ఆ బిడ్డ దగ్గరికి వచ్చి గోరుతోటి ఇలా చిన్న గిల్లు బేర్మని ఏడుస్తాడు. ఒక అరగంట సేపు ఆగు, అరగంట కూడా అక్కర్లే, 10 నిమిషాలు మళ్ళీ దగ్గరికి రా, వాడికి ఒక చిన్న బొమ్మ చూపించు, ఒక చాక్లెట్ చూపించు. ఇందాక నువ్వు గిల్లితే ఏడ్చిన వాడే నీకు సిగ్గు లజ్జ ఉందా? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాకు వచ్చావు, నా వయసు అంతా నేనంతా, నాలాంటి చిన్నపిల్లోడిని పట్టుకుని నువ్వు గిల్లుతావా అంటాడా? అస్సలు అండం. అంటే ఏంటి? నిర్మలమైన హృదయం, అసలు ద్వేషము లేదు, కోపము లేదు, ఈర్ష్యలు లేవు, కపటత్వం లేదు, ఏమీ లేదు. హృదయం నిండా ఏముంది? ప్రేమ. ఆ చిన్న బిడ్డను చూసి, అందుకనే చిన్న పిల్లల్ని చూస్తే మనం అది నేర్చుకోవాలి. ఒక దెబ్బ కొట్టావనుకో చాటుకుపోయి ఏడుస్తాడు, మళ్ళీ చాక్లెట్ చూపించి దా ఇది నీకు ఇస్తానంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను మెడేసుకుంటాడు. అంత సున్నితమైన హృదయం. వీళ్ళు దీనులు. కనుక ఎవరికి దేవుడు తన మార్గాలు, తన
త్రోవలు నేర్పినై ఉన్నాడంటే చిన్నపిల్లలాగా దేవుని మీద ఆధారపడేవారు. ప్రభా, ఈరోజు నేను నడవలసిన త్రోవ నువ్వు నాకు నేర్పించు. వేకువనే లేచి ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చుంటే చాలు. ఈరోజు నేను నడవలసిన త్రోవలు నువ్వు నాకు నేర్పించు. నువ్వు నేర్పించకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఈ అరణ్యంలో నేను తప్పిపోతానేమో. నేను కుడి తట్టు తిరగాలన్నా ఎడం తట్టు తిరగాలన్నా వెనక నుండి నడుచుడే ఇదే త్రోవ అని నీకు శబ్దం వినపడుతుందని నువ్వు వాగ్దానం చేశావు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో. నువ్వు నన్ను అలా నడిపించకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను. చాలా అవసరం అండి, చాలా అవసరం. మీకు ఒక విషయం, దానికి ఆధారాలు కూడా చెప్పాలి కదా. దీనులకు తన త్రోవలు నేర్పుననే ఆధారాలు కూడా చెప్పాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం త్వరగా తీయాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. చూడండి, వీళ్ళు గొర్రెల కాపర్లు. చదువు అక్షర జ్ఞానం ఏమీ లేదు, తెలివితేటలు అస్సలు లేవు. వీళ్ళ పని ఏంటి? గొర్రెల్ని కాయడం. ఇలాంటి గొర్రెల కాపర్లు దేవదూతలు వీళ్ళకి దర్శనమిచ్చింది. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక గురించి వీరికి ప్రకటించింది. దావీదు పట్టణమందు నేడు మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఇది సువార్త. మీ పై వచనాలు ఇంటికి వెళ్ళగా చదివితే మీకు అర్థమవుతుంది. వెంటనే వీళ్ళకి దేవుడు ఎలా నడిపించాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడో ఆ బెత్లెహేం అనే గ్రామానికి నేరుగా వీరిని నడిపించాడు. వీళ్ళని నడిపించడానికి నక్షత్రం లేదు, ఆకాశంలో ఏమీ లేదు. వీళ్ళంతటా వీళ్ళే దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు. అంటే పరోక్షంగా ప్రభువే ఈ గొర్రెల కాపరులతో కూడా నడిచి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళినట్టు. మరో పక్క చూస్తే గొర్రెల కాపరులు ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హేరోదు దినములయందు యూదుల రాజుగా పుట్టినవాడు ఏడి. చాలు. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? వీళ్ళు బయలుదేరి తూర్పు దేశమున వాళ్ళు బయలుదేరి 2 సంవత్సరాలు దాదాపు. అంటే 2 సంవత్సరాల నుండి వీళ్ళు కాళ్ళనడక. అప్పటి రోజుల్లో గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, బళ్ళు కానీ, గుర్రబళ్ళు కానీ ఏమీ లేవు. కనుక వీళ్ళు ఆ తూర్పు దేశము నుండి దాదాపు 2 సంవత్సరాల క్రితం బయలుదేరారు. ప్రతిరోజు కాళ్ళనడక నడవడం, రాత్రి చీకటి, దినమంతా ఒక చోట ఉండడం, రాత్రి చీకట్లో నక్షత్రం కనపడగానే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉంటే వీళ్ళు నడుస్తున్న కొద్దీ నక్షత్రం ముందుకు సాగుతూ ఉంది. ఆ నక్షత్రం ఎలాంటిదంటే టార్చ్ లైట్ లాగా వీళ్ళని నడిపిస్తూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు ప్రతిరోజు నడవడం, పగలంతా సేద తీర్చుకోవడం, మళ్ళీ రాత్రి మళ్ళీ నడవడం. ఇలాగ ఎన్ని రోజులు నడిచారండి? దాదాపు 2 సంవత్సరాలు నడిచారు. ఎంతవరకు? హేరోదు ఉన్న స్థానము వరకు వీళ్ళు నక్షత్రాన్ని వెంబడించిన వారు. ఎప్పుడైతే ఇది రాజకోట అని వాళ్ళకి తెలిసిందో, ఇప్పుడు వాళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించాడు. ఏమని? యూదుల రాజు అన్నారు కదా, లేఖనాలలో యూదుల రాజు అని రాస్తుంది కదా. రాజు ఎక్కడుంటాడు? రాజకోటలోనే ఉంటాడు. కనుక లోపలికి పోయి కనుక్కుందాం పదండి అన్నాడు. లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగా ఇప్పుడు హేరోదు ఉన్నాడు. హేరోదు అన్నాడు, యూదుల రాజు ఎక్కడున్నాడు అంటే, ఈయన అక్కడే ఉన్నాడే. అరే, నేనుండగా నాకు తెలియకుండా నాకు ఇంకొక శత్రువు ఎవడున్నాడు రా బాబు, నా సింహాసనానికి ఎసరబడుతూ ఉన్నట్టుంది ఇక్కడ అని ఏమీ ఎరగనట్టు
యూదుల రాజా, ఏమోనండి నాకు కూడా తెలియదు, మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు, మీకు ఒకవేళ తెలిస్తే మాకు కూడా తెలియపరచండి, మేము కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తాము అని వాడిని పంపేశాడు. వీళ్ళు బయటకు వచ్చి చూడగా నక్షత్రం అక్కడే ఉంది. ఈ తూర్పు దేశ జ్ఞానులు బయటకు వచ్చి చూడగా నక్షత్రం అక్కడే ఉంది. ఒకవేళ నక్షత్రం వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు లోబడలేదు, ఇంతవరకు 2 సంవత్సరాలు నడిపించిన నేను, నక్షత్రం పరిశుద్ధాత్మకు గుర్తు, సాదృశ్యం అనుకుందాం. 2 సంవత్సరాలు నా ఆత్మతో నేను వీళ్ళని నడిపించాను, ఇప్పుడు వీళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించి రాజగృహంలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళని ఇక్కడ విడిచిపెడుతున్నాం అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? లేదు. ఎప్పుడైతే బయటకు వచ్చారో నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూడగానే మళ్ళీ నక్షత్రాన్ని వెంబడిస్తే ఆ నక్షత్రం వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చింది? ప్రభువు ఏ పశువుల పాకలో ఉన్నాడో అక్కడి వరకు తీసుకురాగా వాళ్ళు లోపలికి వెళ్ళి ఆరాధించారు. ఇప్పుడు అసలైన గుణపాఠం. వీళ్ళు తమ సొంత బుర్ర వాడినందున ఏం ఖర్చు అయిందో మీకు అర్థమవుతుందో మీకు తెలుసా? అంతవరకు నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చిన వాళ్ళు అక్కడి వరకు వచ్చిన తర్వాత వీళ్ళు సొంత బుర్ర ఉపయోగించి వీళ్ళ సొంత జ్ఞానంతో పట్టి, దేవుడేం వెళ్ళమని చెప్పలే, ఆ నక్షత్రం ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు వీళ్ళు నడుచుంటే యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయేవారు. కానీ వీళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించి హేరోదు ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాలు మీరు కాళ్ళనడక నడిచారు కాబట్టి 2 సంవత్సరాలు మొదలుకుని 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల మగబిడ్డలందరినీ నరికేయండి అన్నాడు హేరోదు. మనిషి ఒక్కడు తన సొంత తెలివితేటలు ఉపయోగించటం వలన అప్పటి రోజుల్లో 2 సంవత్సరాల మగబిడ్డలందరినీ నరికేశారు. ఎంత భయంకరమైన నష్టం చూడండి. అందుకే జకరియా గ్రంథంలో మాట రాసింది, ఇది బలము చేతనైనను శక్తి చేతనైనను మానవ తలంపుల చేతనైనను తెలివితేటలతోనైనను జరగని పని, ఇది ఎవరి వలన జరగాలి? దేవుని ఆత్మ వలన జరగాలి. నీ ఆత్మీయ జీవితం నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే నువ్వు ఆత్మీయంగా జీవించగలవు తప్ప కాషాయ వస్త్రాలు ధరించుకున్న, తెల్ల వస్త్రాలు ధరించుకున్న, చెంకలో బైబిల్ పెట్టుకుని తిరిగిన, జోలు పట్టుకుని ప్రతివాడి కనిపించిన ప్రతివాడికి ప్రైజులాడి చెప్పిన, వస్తున్నా పోతున్నా, ఆత్మీయ జీవితాలు అలాగే జీవించనేరవు. అలా జీవించడానికి సరిపోదు. నో. ఇది మొట్టమొదటి మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనములో మనం చూస్తే మీ సొంత జ్ఞానమును ఆధారము చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును విడిచిపెట్టుట. చదువు 7వ వచనం వరకు. 5వ ఎస్ ఆ మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నేను అప్పగించుకోవాలి. ఆయన నడవమంటే నేను నడవాలి, ఆయన ఆగిపోమంటే నేను ఆగిపోవాలి, ఆయన చేయమంటే నేను చేయాలి, ఆయన చేయొద్దంటే నేను మానేయాలి. ఎప్పుడైతే నా శక్తి, నా బలము, నా తెలివితేటలు, నా వివేచన నేను దేవుని కార్యాల్లో ఉపయోగిస్తానో దాని వలన భారీ నష్టం. ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగింది. ఎప్పుడు అంతే. వీళ్ళు బయటకు వచ్చి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు బయటకు వచ్చి మళ్ళీ నక్షత్రం ఎక్కడుందా అని వెతుక్కునేటప్పటికీ నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రం వాళ్ళని ఎక్కడి వరకు తీసుకొచ్చింది? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు 9 నుంచి చూడండి, 9వ వచనం నుండి. ఎక్కడి వరకు తీసుకొచ్చింది? ఎక్కడ యేసు ప్రభు ఉన్నాడో అక్కడి వరకు తీసుకొచ్చింది. నువ్వు దేవుని ఆత్మను అనుసరిస్తే నీ జీవితంలో ఒక్కరోజు కూడా వృధా కాదు.
నువ్వు జీవించే నీ జీవితంలో ప్రతి క్షణం నువ్వు దేవుని కొరకు జీవించిన వాడివి అవుతావు. దేవుని కార్యములో నువ్వు జీవించిన వాడివి అవుతావు. దేవుని పని కొరకు జీవించిన వాడివి అవుతావు. లేదా మన జీవితంలో ఒక్కొక్క రోజు వేస్ట్. ఈరోజు గడిచిపోయిందా మళ్ళీ రాదు. ఈరోజు నేను చేయవలసిన పని బాకీ ఉండిపోయింది. రేపు ఈ పని ఆ పని కలిపితే ఇంత అయింది. ఎల్లుండి ఈ పని ఆ పని కలిపితే ఇంత అయింది. రేపటి రోజు న్యాయపీఠం ఎదురు కూడా నిలబడినప్పుడు ప్రభు అడుగుతాడు, ఏం చేశావు? నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఏం చేశావు? చేయుటకు భూమి మీద నేను నీకు అప్పగించిన పనిని నువ్వు ఏం చేశావు? ప్రభు అయితే పూర్తి చేశాడు కాబట్టి ప్రభు ధైర్యంగా చెప్పాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచితిని. ఆయనైతే చెప్పగలిగాడు. నువ్వు నేనేం చెప్పాలా? కనుక మన జాస్ ఏమై ఉండాలి? నేను నిత్యము దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. ఒకటి. రెండవది, ప్రభువా నేను చేయటానికి నువ్వు నాకు అప్పగించిన పని ఏంటో నాకు చెప్పు, నేను చేస్తా, నేను నమ్మకంగా చేస్తా. ఏమండి, ఎంత చూడండి 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం, ఇది కూడా చదివేద్దాం. తర్వాత 16వ వచనం 16. ఎంత భయంకరం అండి. 2 సంవత్సరాల వయసు మొదలుకొని తక్కువ వయసులో ఉన్న వాళ్ళందరూ, నెలల పిల్లల్ని కూడా విడిచిపెట్టలే. మొత్తం అందరినీ, మగబిడ్డలందరినీ చంపేశాడు. అంటే ఒక తరాన్ని మొత్తం తుడిపేశాడు అని అర్థం. ప్రియమైన సహోదరా సహోదరి, నేను దేవుని పని చేయకపోయినా పర్వాలా, దేవుడు నన్ను క్షమిస్తాడు. కానీ నా బుద్ధిహీనతను బట్టి నేను దేవుని పనిని పాడు చేయడమే కాకుండా దాని వలన మిగతా వాళ్ళకి నేను నష్టం కలిగి చేసినప్పుడు ఏమవుతుంది? తీవ్రమైన పరిణామము నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి చోట మీరు చూడండి, ఇదే క్రమం కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఆదాము అవ్వల పరిస్థితి మీరు చూసినా, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలలో అపవాది సర్పములాగా వచ్చి ఏం చెప్పాడు? దేవుడు నీతోటి ఈ చెట్టు ఫలం తినద్దన్నాడా అంటే ఒక్క మాటతో సమాధానము చెప్పవలసిన. చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనము నుండి చూడండి 3వ వచనం వరకు. సర్పము ఒక చిన్న ప్రశ్న వేసిందంతే. దేవుడితో సంభాషించింది ఎవరు? దేవునితో మాట్లాడింది ఎవరు? దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆదాము అవ్వలతో మాట్లాడాడు. వాళ్ళు ఏ చెట్టు పండు తినకూడదో చెప్పాడు, చూపించాడు. అంత తోటంతా మీదే, ఈ ఒక్క చెట్టు పండు మాత్రమే మీరు తినద్దు అని, అంతే. ఇప్పుడు సర్పం వచ్చి మాట్లాడుతోంది అవ్వతో. ఏమని? దేవుడు నిజంగా ఏం చెప్పాడు నీతో? ఈ చెట్టు పండు తినద్దని నిజంగా నీతో చెప్పాడా అనగానే అవ్వమ్మ సమాధానం చూడండి. ఇప్పుడు 4వ వచనం. అందుకు ఆ స్త్రీ తినకూడదనియు, చాలు, తినకూడదు, దాన్ని ముట్టుకోకూడదనే మాట దేవుడు చెప్పలా. ఇప్పుడు అవ్వమ్మ చెప్తున్న మాట మనం గమనిస్తే మనకేం అర్థమవుతుంది? అసలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవ్వమ్మ శ్రద్ధగా వినలే. అనేక పర్యాయములు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అశ్రద్ధగా వినే ప్రమాదం మనందరికీ ఉంది. విస్తారమైన పనులను బట్టి, విస్తారమైన తలంపులను బట్టి, విస్తారమైన ఆలోచనలను బట్టి, ఒక్కొక్కసారి హృదయం లోకంలో తిరుగులాడుతున్న దానిని బట్టి దేవుడు మందిరంలో ఏం మాట్లాడుతున్నాడో మనం పూర్తిగా వినేటట్టు ఉన్నాం. తద్వారా ఆ రోజు ఆ మీటింగ్లో నేను పొందవలసిన ఆశీర్వాదాన్ని ఇక్కడే వదులుకుని వెళ్ళిపోతున్నా. వ్యక్తిగత నష్టం ఇది, సంఘానికి ఎటువంటి నష్టం ఉండదు.
ఎవరు ఆశీర్వాదాల కొరకు శ్రద్ధ కలిగి వస్తారో వాళ్ళు తిరిగి ఆశీర్వాదాలతో వెళ్తారు. కానీ నా అశ్రద్ధ వలన, నా నిర్లక్ష్యత వలన నా ఆశీర్వాదాన్ని మాత్రం నేను పోగొట్టుకుని పోతున్నాను. దేవుడేమన్నాడు, ఈ తోట అంతా నీదే, నీ ఇష్టం, నువ్వు ఏ చెట్టు పండు అయినా తిను, ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు జోలికి వెళ్ళొద్దు, దాన్ని తినద్దు అన్నాడు. అంతే అంతే. సాతానికి ముందరే తెలుసు వీళ్ళు ఎంత శ్రద్ధగా దేవుని మాట వింటున్నారో వాడికి తెలుసు. కాబట్టి వాడు మాటల్లో కుయుక్తిపరుడు కాబట్టి మాటల్లో మెలికిపెట్టి దేవుడు నిజంగా తినద్దన్నాడు అంటే, అబ్బాబ్బే దేవుడు ఈ మధ్యలో పండు తినద్దన్నాడు, దాన్ని ముట్టుకోవద్దన్నాడు అన్నాడు. వెంటనే సాతాను ఏమన్నాడు, అస్సలు పచ్చి అబద్ధం, ఈ చెట్టు పండు తింటే నీకు దేవుని వంటి తెలివితేటలు వచ్చేస్తాయి తెలుసా అన్నాడు. వాడు సువార్త చెప్పాల్సింది వాడు సువార్త చెప్పేశాడు. ఇప్పుడు వాడి సువార్త తలకి ఎక్కేసింది. ఎక్కంగానే ఆ తర్వాత ఎంత ఎంత విచిత్రం చూడండి. చదువు యోసేపు ఆ మాట చదువు. అంతవరకు అందంగా కనపడలే, అంతవరకు ఆ చెట్టు పండు అందంగా కనపడలే, అంతవరకు ఆ చెట్టు పండు తినద్దాడు అనే మాటే మైండ్లో ఉంది. ఎప్పుడైతే వీడు సువార్త చెప్పాడో, ఆ చెట్టు పండు తింటే నీకు తెలివితేటలు వచ్చేస్తాయి అన్నాడో, ఇప్పుడు ఆ చెట్టు పండు ఎలా కనిపించడం మొదలెట్టింది, అందమైనదిగా. మన జీవితంలో ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి, అపవాది చేసే సువార్త వేరు, దేవుని సువార్త వేరు. మనం అపవాది సువార్త విన్నామా, మన దృష్టికి మనం కరెక్ట్గానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది, జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. నీకు జ్ఞాపకం సోయ వచ్చేటప్పటికి చాలా లేట్, ఇట్స్ టూ లేట్. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల మగబిడ్డలందరినీ చంపేశాడే, వాళ్ళందరినీ మళ్ళీ బతికించగలమా? ఒక తరాన్ని తుడిపేశాడే, ఆ తరాన్ని మళ్ళీ తీసుకురాగలమా? ఇంత ఎదిగిన నా ఆత్మీయత అంతా నేను ఒక్క చిన్న తప్పటడుగు వలన నేను పోగొట్టుకుంటేనే దాన్ని మళ్ళీ నేను తెచ్చుకోగలనా? క్రైస్తవ జీవితం క్రియాశీలకమండి. నేను మందిరానికి వచ్చి వెళ్తే నేను ఆత్మీయుని అయిపోను. నో, ప్రతిరోజు నేను క్రీస్తు సారూప్యంలోకి మార్పు చెందుతూ ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ప్రభువు వచ్చు వరకు నాలో ప్రతిరోజు మార్పు చోటు చేసుకుంటూనే ఉండాలి. నేను క్రీస్తు సారూప్యంలోకి మారుతూ ఉండాలి. నా కోపం మీద నేను విజయం పొంది ఉండాలి, నా చూపుల మీద నేను విజయం పొంది ఉండాలి. నేను ఎదుర్కొండే ప్రతి శోధన నుండి నేను తప్పించుకుంటూ ఉండాలి. అందుకే నేను ప్రభువుని దగ్గర నుంచి గమనిస్తూ ఉండాలి, ప్రభువుని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన నడిచిన త్రోవలు నేను నడవాలంటే ప్రభు భూమి మీదకి రావడానికి కారణం అది ఒక్కటే. భూమి మీద మీరు పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించచ్చు. లోకంలో పాపం ఉంది కదా అని చెప్పి పాపంలో పడిపోవాలని రూల్ ఏమీ లేదు. నేను ఎలా పాపం చేయకుండా ఉన్నానో అలా మీరు కూడా పాపంలో పడిపోకుండా ఉండే అవకాశం మీకు కలుగు చేయడానికి, మీకు నాకు నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. తద్వారా రాబోయే రాజ్యము కొరకు నిన్ను నన్ను సిద్ధపరిచి నిందారహితంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా, ఏ పాపపు మచ్చ మాలిన్యము లేకుండా పరిశుద్ధముగా తన రాజ్యంలో నిన్ను నన్ను ఆనందముతో తండ్రి ఎదుట నిలవబెట్టుటకు ఆయన పరిశుద్ధాత్ముడు మనలో కార్యము చేయిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని త్రోవలు దేవుడు ఎవరికి బోధిస్తాడు, ఎవరికి నేర్పిస్తాడు అని చూస్తే, ఒకవేళ నా త్రోవలు దేవుని త్రోవలకి సమానంగా ఉండాలి, లేక దేవుని త్రోవలు నా త్రోవలకి సమానంగా ఉండాలి. ఈ ఆశ నీలో ఉంటే ప్రభువు ఒక చిన్న మాట చెప్పాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం ఇందాక చదివాము కదా, 7వ వచనంలో ఒక షరతు పెట్టాడు. 7వ వచనం చూడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తన మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను,
వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎదుట ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఇది చేసిన తర్వాత దేవుడు మన మార్గములు ఆయన మార్గములుగా మారుస్తాడు. ఏమండి? కనుక ప్రియమైన సహోదరి, చాలా విచిత్రం. నువ్వు నిజంగా కనుక ఆకలితో దేవుని వాక్కు దగ్గరికి వస్తే దేవుడు తన మార్గాన్ని ఎలా బోధిస్తాడు మీకు చూపిస్తాను ఇవాళ. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు యోబు గ్రంథంలో ఒక మాట గుర్తు చేశాడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా సరే గుండె నిండా ధైర్యం ఉంటే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది నేను అడిగే ప్రశ్న కాదు, దేవుడు అడిగే ప్రశ్న. సరేనా? ఇంకొక గ్యారంటీ, ఇంకొక ఛాలెంజ్, సవాల్. నువ్వు ఇచ్చే సమాధానం నీ పక్కన కూర్చునేవాడి సమాధానానికి భిన్నంగా ఉంటే నేను ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోతా. ఈ ప్రశ్నలకు సమాధానం ఈ మందిరంలో ఎంతమంది కూర్చున్నారో అందరిది సేమ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది సమాధానం. ఒకటి సమాధానం ఇంకోటి సమాధానంగా భిన్నంగా అసలు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగేది ఎవరు? జీవం కలిగిన దేవుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం. రెండవ వచనం. జ్ఞానము లేని మళ్ళీ స్పష్టంగా జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడు ఎవడు? ఇది అపవాదిని సాదృశ్యంగా. ఇప్పుడు ఇందాక ఆది కాండములో అవ్వమ్మతో మాట్లాడిన సర్పం గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. ఆ సందర్భంలోనే ఈ మాట చెప్పు. జ్ఞానము లేని మాటలతో ఆలోచన చెరుపు వాడు వీడెవడు? నువ్వు వాడి మాటలు వింటున్నావు కదా, వీడెవడు అసలు అని చెప్తూ ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి. పౌరుషం తెచ్చుకుని నీ నడుమును బిగించుకునము. ఇప్పుడు నేను నీకు ప్రశ్న వేస్తా. చెప్పండి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రశ్న వేస్తా, నువ్వు దానికి నాకు సమాధానం చెప్పు, దాన్ని నాకు తెలియజెప్పు. ఏంటి ఆ ప్రశ్న? నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు నిన్ను, నేను ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చెప్పండి సమాధానం. ఇప్పుడు నీ సమాధానం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు, నేను ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దానికి ఏం సమాధానం చెప్తాం? ఈ సావుకార్ గారి మేడ వరకు వచ్చేసాను, ఇక కొత్త దూరంలో ఉన్నాను అని చెప్పగలమా? ఈ ఆకమడి తిప్ప మలుపులో, సిమెంట్ రోడ్ ఎక్కే మలుపులో ఉన్నానని చెప్పగలమా? ఏంటి నా సమాధానం? నేను భూమికి పునాది వేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవునికి ఏం చెప్తావు సమాధానం? తెలియదు ప్రభువా, తెలియదు ప్రభువా. రెండో ప్రశ్న, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగిన ఎడలను నాకు చెప్పము. కనుక భూమికి పునాది వేసినప్పుడు నేను ఎక్కడున్నా నాకు తెలియదు ప్రభువా. ఇది చాలా ముఖ్యమండి, వెరీ ఇంపార్టెంట్ లెసన్. భూమి మీద నా జీవితం ఎలా ఉండాలి ప్రభువా? నాకు తెలియదు. నా శక్తి కాదు, నా బలము కాదు, నా తెలివితేటలు కానే కావు ప్రభువా. నాకు అసలు తెలియదు. నీ మార్గంలో నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలియదు ప్రభువా. 2 పాటలు 4 మాటలతో ఆరాధన చేశానని నేను గొప్ప చెప్పుకుంటున్నాను బయట. నీ మందిరంలో 4 గ్లాసులు ఎత్తేటప్పటికి నేను దేవుని పరిచయం చేసేసానని గొప్ప చెప్పుకుంటున్నా. నాకు తెలియదు. నీ మార్గంలో ఏంటో నాకు తెలియట్లేదు ప్రభువా.
నువ్వు భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు ప్రభువా. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఇది మన జీవితం, ఇది మనం జీవితం. వాక్యపు వెలుగులోకి వచ్చేటప్పటికి మన అస్తిత్వం అనేది ఎంత క్లియర్గా కనబడుతుంది. నాకు తెలియని మనము ప్రతిదాన్ని నాకు తెలుసు అంటే ఎలా చెప్తావు నాకు తెలుసు అని? లేనిది ఊహించుకుని ఉన్న ఆనందాన్ని పోగొట్టేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియట్లే ప్రభువా, నా జీవితం అయోమయంగా ఉంది నాకు తెలియట్లే, నాకు నెమ్మది లేదు నాకు తెలియట్లే. నువ్వు చెప్పు. నన్ను నా తల్లి గర్భంలో పిండంగా వేసిన వాడువు నువ్వే, నన్ను కనిపెట్టుకున్న వాడువు నువ్వే, నన్ను నిర్మించిన వాడువు నువ్వే, నీ పోలిక ఇచ్చిన వాడువు నువ్వే, నా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన వాడువు నువ్వే. కనుక ఇదిగో నీ పాదాల దగ్గర కూర్చున్నా, చెప్పు నా జీవితం గురించి చెప్పు, నేను ఎవరినో చెప్పు, నేనేంటో నాకు చెప్పు ప్రభువా, నాకు తెలియజేయి. నాకేం తెలియదు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు ప్రభువా. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు ప్రభువా. దేవుడు అడిగే ప్రతి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు, ఉండదు. అది నీ ఒరిజినాలిటీ. నువ్వు దాన్ని అంగీకరించాలి ఫస్ట్. నేను అదే, నాకు తెలియదు ప్రభువా. దేవుని జ్ఞానము నేను సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలుసు అంటున్నాను నేను. నీకు ఎలాగో తెలుసు కదా, అయితే నా జ్ఞానం నీకు అవసరం లేదు. దేవుడు కూడా పిడికిలు బిగిస్తున్నాడు. ఇప్పుడు కొన్ని వందల వేల సార్లు నేను ఈ స్థలంలో నిలబడి మాట చెప్పుంటా. ప్రతి ఉదయాన్నే భిక్షగాడు ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకున్నట్టు దేవుని సన్నిధిలోకి వెళ్ళి జోలి పట్టుకుని, నాకు తెలియదు ప్రభువా, ఈరోజు నేను నడవలసిన త్రోవలు, ఈరోజు నేను మాట్లాడవలసిన మాటలు, ఈరోజు నేను చేయవలసిన పనులు నువ్వు నాకు తెలియజెప్తేనే కానీ నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏ పని చెయ్యాలో తెలియదు. నువ్వు చెప్పు. ఇలా దీన స్వభావముతో దేవుని దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే దేవుడు తన త్రోవలను నేర్పిస్తాడు. ఇది కీర్తన 25:9 స్పష్టంగా రాసి. ఏమండి, ఇప్పుడు రెండో సత్యంలోకి వద్దాం. మొదటి సత్యం ఏంటి? అసలు నాకేమీ తెలియదు. నాకు తెలుసని నేను అనుకుంటున్నాను, కానీ వాస్తవం ఏంటి నాకు తెలియదు. ఈ వాస్తవం అందరికీ జీర్ణం కాదు, వాళ్ళు తొందరగా జీర్ణించుకోలేరు. నాకు తెలిసే అనే భ్రమలో ఉంటారు. దేవుడు కూడా వాళ్ళు విడిచిపెడతారు. ఇప్పుడు రెండో సత్యం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మనందరి జీవితాలను పరిపూర్ణంగా తన సొంత ప్రణాళిక చొప్పున దిద్దేశాడు. పర్ఫెక్ట్ ప్లాన్. నీ జీవితం నువ్వు ఎవరి కడుపులో పుట్టాలి, నీ తల్లిదండ్రులు ఎవరై ఉండాలి, నువ్వు ఏ రోజు పుట్టాలి, పుట్టిన తర్వాత నీ జీవితంలో ఏమేమి జరగాలి, ఇవన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. అందును బట్టి మనము మన సొంత ప్లానింగ్ కాకుండా, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు సొంతంగా ప్లాన్ వేసుకున్నావో దేవుని ప్రణాళిక తారుమారైపోయినట్టే, ఫినిష్. నువ్వు ఆయన ప్రణాళిక నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టే. కనుక ఇక్కడ మనం గమనిస్తే ప్రభు జీవితాన్ని ఒకవేళ మీరు గమనించి, ఈవెన్ ప్రభు జీవితాన్ని కూడా పరలోకమందున్న తండ్రి భూమి మీదకి వెళ్ళి ఈ యేసు ఏమేమి చెయ్యాలో ముందుగానే నిర్ణయించేశాడు. బాప్తిసం ఇచ్చి యోహాను దినాలలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను, బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు ఇద్దరు శిష్యులు వేరేగా వాళ్ళు పరిచర్య వేరే ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. పరిసయ్యులు మాట్లాడుకుంటున్నారు ఏమని, యేసు శిష్యులు బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుల కంటే ఎక్కువ మందికి బాప్తిస్మాలు ఇస్తున్నారు. ఆ ప్రాంతం అంతటా వాక్కు ప్రబలింది, ఆ సమాచారం వెల్లడవంగానే యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి
తండ్రి సడన్గా ప్రభుత్వం అన్నాడు, నువ్వు బయలుదేరి సమరయకి పద, నువ్వు బయలుదేరి సమరయకు బయలుదేరు అనగానే యేసు ప్రభువు అక్కడి నుంచి బయలుదేరి సమరయకి వెళ్ళాడు. ప్రభువు అదేంటి తండ్రి, ఇక్కడ ఇంత బలమైన పరిచర్య జరుగుతోంది, రోజు ఇంతమంది మారుమనసు పొందుతున్నారు, బాప్తిసం ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు, నేను ఇక్కడ ఇప్పుడేమో నువ్వు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటి, ఇంత అసలు వాదనే లేదు, ఈ వాదనే లేదు అసలు. ఆయన బయలుదేరమన్నాడు. చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. నాలుగో వచనం. ఆయన సమయ మార్గమున వెళ్ళుచుండగా చాలు. ఇప్పుడు విచిత్రం చూడండి, అసలైన విచిత్రం చూడండి. ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని మైళ్ళు నడిచాడే, కరెక్ట్గా యాకోబు బావి దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రభువుకి ఎంత అలసట పుట్టిందంటే ఒక్క అడుగు కూడా తీసి వేయలేని పరిస్థితి వచ్చేసింది. ఆ బావి దగ్గర కూర్చుండిపోయాడు. ఎప్పుడైతే బావి దగ్గర కూర్చున్నాడో ఆ తర్వాత జరిగిన సందర్భం మనందరికీ బాగా గుర్తు. ఆ సమరయ స్త్రీ రావడం, నీ పెన్మీట ఎవరైనా అడగడం, ఎంత పర్ఫెక్ట్గా పరలోకమందున్న తండ్రి ప్లానింగ్ చూడండి. ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆ బావి దగ్గర, అక్కడ ఇంకా చాలా బావులు ఉన్నాయి, వేరే ఏ బావి దగ్గరైనా ఉండొచ్చు కదా. కరెక్ట్గా యాకోబు బావి దగ్గరికి వచ్చి అలసిపోయాడు, ఆ బావి దగ్గర కూర్చుండిపోయాడు. ఒక్క అడుగు కూడా నా వల్ల కాదు, ఇంకా నేను వేయలేను అనగానే తండ్రి అన్నాడు, కూర్చో కూర్చో, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఎందుకు నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చానో కొద్ది క్షణాల్లో నీకు తెలిసిపోద్ది అనగానే మిట్ట మధ్యాహ్నం 2ంటికి ఆమె, ఆ సమరయ స్త్రీ రానే వచ్చి, ఆమె రాగానే ప్రభువు పలికిన 4 మాటలకి ఆ గ్రామం మొత్తం, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందారు, అనుభవపూర్వకంగా ప్రభువుని తెలుసుకున్నారు. ఈ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి చెప్పంగానే, నా భవిష్యత్ అంతా నాకు తెలియజెప్పిన వాడు బావి దగ్గర కూర్చున్నాడు, రండి మీరు చూతురు రండి, మీకు కూడా చెప్తాడు అనగానే వీళ్ళు ఊరు అందరూ పరుగులు పెట్టుకుని ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువుని చూడగానే, ప్రభు మాటలు వినగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, ఈమె చెప్పిన మాటలను బట్టి కాక నీ మాటలను బట్టి ఇప్పుడు మేము నమ్ముచున్నాం, నిన్ను కళ్ళారా చూసాం, నీ మాటలు మేము చెవులారా విన్నాం, కాబట్టి ఇప్పుడు మేము నిన్ను నమ్ముతున్నాం, నువ్వు నిజంగా మెస్సయ్యావు. మన జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదండి, ప్రతిదీ పర్ఫెక్ట్ ప్లాన్, దేవుడు పరిపూర్ణమైన ప్రణాళిక చెప్పున దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అందుకని ప్రతి దాంట్లో ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ సందర్భం అది నీ జీవితంలో అది జరగకపోతే దాని వెనుకనున్న ఆశీర్వాదం నీకు రాదు. యేసుప్రభు అలసట వెనకాల కూడా ఒక ఆశీర్వాదం ఉంది. దేవుడు కూడా అలసిపోతున్నాడు. ఒక్క సమరయ స్త్రీ కొరకు అనుకున్నామే, కానీ దేవుడి దృష్టిలో ఏముంది? మొత్తం గ్రామం అంతా ఉంది. నా ఆలోచన ఒక సమరయ స్త్రీ వరకునే వెళ్తోంది. ఆయన నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. ఎందుకు అలా కావు అంటే, ప్రభువా నేను చూడగలిగింది సమరయ స్త్రీని మాత్రమే చూస్తున్నా, కానీ నువ్వైతే పైనుండి మొత్తం గ్రామాన్ని కనిపెట్టుకుని ఉన్నావు కనుక నాకు కూడా అలా దయచేయండి. ప్రకటన గ్రంథంలో ఎన్నోసార్లు మనం చదివాం. ప్రభు ఏమన్నాడు? ఇక్కడికి ఎక్కిరమ్ము, నా పక్కన నిలబడు, నువ్వు నా పక్కన నిలబడి చూడు, అప్పుడు నేను నా కంటికి ఎలా కనపడుతుంది, నీ కంటికి ఎలా కనపడుతుంది. అబ్బాబ్బా నువ్వు కిందే ఉండు, నేను దేవుణ్ణి, నేను ఇక్కడ ఉంటా, నువ్వు అక్కడే ఉండాలి అనలేదు. ప్రభు నిన్ను ఆహ్వానించాడు, నా పక్కన వచ్చి నుంచి చూడరా బాబు నువ్వు. సో దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రేమయ్య సహోదరుడా సహోదరి, జక్కయ్యని జీవితాన్ని చూస్తేనా అంతే. ఇక్కడి నుండి ఆయన జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, ఆ ఒక్క జక్కయ్య కొరకు.
అక్కడ చూస్తే జక్కయ్య పరిస్థితి ఏంటి? యేసు ఎవరో ఒక్కసారైనా ఆయన మొహం చూడాలి అనుకున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న తండ్రి జక్కయ్య ఎవరో కూడా తెలుసు, ప్రభువు ఎవరో కూడా తెలుసు. కనుక ప్రభువుని ఎంత చక్కగా జక్కయ్య దగ్గరికి పంపించాడు. ఆ జక్కయ్య కిందకి రావడం, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్. ప్రతిదీ చక్కగా అమర్చబడిన ప్రణాళిక, దేవుని ప్రణాళిక. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. ఓన్లీ థింగ్ ఈజ్ మనము దాన్ని మార్చడానికి ప్రయత్నించినంత వరకు ఆ ఆశీర్వాదం అందే. సులువు మీద దొంగ ఎంతసేపు ప్రభుతో సమయం గడిపాడు? అంతకు ముందర ఎప్పుడూ యేసుప్రభుని చూడలే. యేసుప్రభు ఇరుప్రక్కల ఇద్దరు దొంగల్ని వేలాడదీశారు. వాళ్ళిద్దరూ ఎవరు చూడలే, వాడిద్దరిలో ఎవరు యేసుప్రభుని చూడలే. సెలువులో వేలాడుతున్నప్పుడు ప్రభు పలికిన 4 మాటలు విన్నాడంతే. యేసు, మాకు ఈ శిక్ష న్యాయమే, కానీ నువ్వు పరిశుద్ధుడవు, పాపము లేనివాడవు ప్రభువా, నీకెందుకు ఈ శిక్ష? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒకడంటే, ఇంకోడు అన్నాడు, నువ్వు దేవుడు అయితే దిగు. అంతే, 2 గంటల్లో డైరెక్ట్ ఎంట్రీ. ఎక్కడికి? దేవుని రాజ్యంలో, పరదైస్లోకి వెళ్ళిపోయాడు. ప్రభు కూడా దగ్గరుండి మళ్ళీ తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. దీనుడైపోయాడు, ఒక్కసారి దీనుడైపోయాడు. తన తెలివితేటలన్నింటినీ వదులుకున్నాడు, తన జ్ఞానాన్ని, తన బలాన్ని అన్నింటినీ పోగొట్టేసుకున్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నా ఆయన. అంతే, చిన్న విన్నపం. గంట సేపు అసలు ప్రార్థన చేయడం, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలీదు. ఎప్పుడైనా మందిరానికి వెళ్తే కదా 4 మాటలు అంతే. యేసయ్య, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సహోదరా, సహోదరి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎలాంటిది? ఇవన్నీ వివాదాస్పదం. నువ్వు లోకానుసారంగా ఆలోచిస్తే, నాకు ఇప్పటికీ గుర్తు, గతంలో నా బోధలో చాలామందికి ఇది అభ్యంతరకరంగా ఉండేది. కొంతమంది వాదించారు, మీరు ఇలా చెప్తే మా ఇంట్లో ఎవరు పనికి వెళ్ళడం మానేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తుతున్నాయా, పూస్తున్నాయా, నేను వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే ఎంతో విలువైన వారు. నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, దేవుడు మనకి పెడతాడు. ఒకవేళ మనము ఆయన మార్గంలో నడవడానికి నడుం బిగించుకుంటే, ప్రభువా నీ బాటలో నేను నడుస్తాను. ఇప్పుడు ప్రభువు బాధ్యత తీసుకుంటున్నాడు. ఏ బాధ్యత? నేను చెప్పిన త్రోవలో నువ్వు నడుస్తున్నావు కనుక ఇప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత నాది. ఇవి నా మాటలు కాదు, మళ్ళీ మీకు అది కూడా నీకు చూపించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలు అయిన తర్వాత మీరు కనులెత్తి చూడండి, ఇప్పుడే తెల్లబారిపోయాయి, కొత్త కాలం వచ్చేసింది. ఈ మాట మళ్ళీ చదువు. పంపితిని, ఇతరులు కష్టపడిన దాంట్లో మిమ్మల్ని నేను ప్రవేశపెడుతున్నా. మీరేం కష్టపడట్లే, ఇతరులు కష్టపడిన దానిని మీరు అనుభవించే ఆశీర్వాదం నేను ఇస్తున్నా. ఎలాగైతే ఆకాశ పక్షులకి చెప్తున్నాడో, అదిగో అక్కడ పెళ్లి విందు జరుగుతోంది, నీకోసం 4 చికెన్ ముక్కలు అక్కడ దాచా,
పోయి తెచ్చుకోపో అంటే ఆ కాకి నేరుగా అక్కడికి వెళ్తోంది. ఆ చికెన్ కడిగే వాళ్ళు అప్పుడే దిక్కులు చూస్తూ ఇటు తిరిగేటప్పటికి ఆ కాకి వచ్చి 4 ముక్కలు తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు అప్పుడే తిరగాల, నీకు తెలియట్లే. ఆయన పైనుండి చిన్న మెలికి పెడుతున్నాడు, అప్పుడే నిన్ను అటుపక్కకి తిప్పుతున్నాడు. ఎందుకు తిప్పుతున్నాడు? వాటిని నేను పోషిస్తున్నా, నువ్వు ఇటుంటే అవి భయపడి తీసుకోవు. కాబట్టి కొంచెం అటు ఎవరో అదే టైంలో వాడు ఎవడో కాకేస్తాడు, అక్క నేను ఏంటన్నా అనేటప్పటికీ అవి వచ్చి వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతాయి. అంతే, అడుగుడు ఏం లేదక్క అని ఇటు తిరిగి చూసేటప్పటికి అరే 4 ముక్కలు తీసుకెళ్ళిపోయిందంటే కాదు, దేవుడు వాటి కొరకు సిద్ధపరిచాడు, అవి వచ్చే తీసుకెళ్ళాయి. చక్కగా నడుస్తున్నాడు, అంత ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అలాగే మనకు కూడా మనం కష్టపడని దానిని మనము అనుభవించుటకు దేవుడు సిద్ధపరిచాడు. దానిని నువ్వు కొంచెం అధికం కష్టం వలన దాన్ని పెంచుకోలేవు. అలా అని చెప్పి కష్టపడడం మానేయటంత వలన అది తగ్గిపోదు కూడా. దేవుని బాటలో నడిచేవాడు నిత్యము దేవుని మీద ఆధారపడి ఉండాలి, తమ సొంత శక్తుల మీద కాదు. జెరుబ్బాబెలు, ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది దేవుని ఆత్మ వలన జరుగును. మర్చిపోవద్ది మాట. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నువ్వు నిరంతరము ఆత్మీయంగా నడవాలంటే, నిరంతరము దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. జెరుబ్బాబెలు, ఇది శక్తి వలన చేతనైనను బలం చేతనైనను జరగదు, ఇది నా ఆత్మ వలన మాత్రమే జరుగుతుంది. నువ్వు ఆత్మీయంగా నడవాలంటే నువ్వు ఆత్మచేతనే నడిపించబడాలి, నీ తెలివితేటలతో నీ జ్ఞానంతో కాదు. దేవుని మందిరానికి మనం కూడి వచ్చేది, ఇలా చూసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పచ్చు, టైం అయిపోతుంది. జాలర్లు చేపలు పట్టుకోవడం, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఏమైంది? తెల్లారి వచ్చాడు, చెప్పాడు, అరే బాబు కుడి పక్కన వేయండి రా, పట్టు చాలు నా చేపలు పడ్డాయి. నీతో నాతో ఏం చెప్తున్నాడు? నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తా అంటున్నాడు. ముగించే ముందు 2 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించే 2 పద్ధతులు ఉన్నాయి, 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, నా అంతరంగముతో దేవుని వాక్యాన్ని అంగీకరించడం. రెండోది, నా మెదడుతో నేను వాక్యాన్ని అంగీకరించడం. ఈ 2 విధానాలు ఉన్నాయి. ఒకవేళ నా మెదడుతో నేను దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే ఏమవుతుంది? నేను వాక్య జ్ఞానాన్ని మాత్రమే పెంచుకుంటా. కానీ ఒకవేళ దేవుని వాక్యాన్ని నా మనసుతోనే వింటే అప్పుడు ఏమవుతుంది? నాకు ఒక ప్రత్యక్షత వస్తుంది. ఆ ప్రత్యక్షత ఏం చేస్తుంది? నా జీవితాన్ని మారుస్తుంది. ఒకవేళ మెదడుతో వింటే వాక్య జ్ఞానము పెంచుకుంటానే తప్ప ఇంకొక చోట నేను 10 రెఫరెన్సులతోటి వర్తమానం చెప్పడానికి నాకు ఉపయోగపడుతుందే తప్ప వ్యక్తిగతంగా నా జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకురాదు. నాకు కేవలం వాక్యం తెలుసు, ఇక్కడ ఈ రిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఈ రెఫరెన్స్ ఉంది, ఇక్కడ రెఫరెన్స్ ఉంది. ఉదాహరణకి ఒకవేళ మీకు చెప్పాలంటే నేను బైబిల్ గ్రంథం మూసి కూడా వర్తమానం చెప్పచ్చు, ఎందుకంటే ఆ రెఫరెన్స్ చాలాసార్లు కొన్ని వేల సార్లు చదివేస్తున్నాం కాబట్టి. ఈ తర్వాత ఏం వాక్యం ఉందో అది కూడా నేను చెప్పచ్చు. కానీ అది భౌతిక జ్ఞానం మాత్రమే, అది నా జీవితాల్లో కార్యం చేయదు. నా జీవితాల్లో కార్యం చేసేది ఇది ఎప్పుడైతే వాక్యము నా హృదయంతో నేను అంగీకరిస్తాను. నా హృదయం, దేవుడు ఎప్పుడైతే నా హృదయంతో మాట్లాడడం మొదలు పెడతాడో అప్పుడు కానీ నా జీవితంలో మార్పు అనేది చోటు ఎందుకు చోటు చేసుకోదు? ప్రత్యక్షత, రెవల్యూషన్. దేవుడు ఒక నూతనమైన దానిని నాకు చూపిస్తాడు. ఇందాక నేను చెప్పా, ఇది దేవుని వాక్యము జీవముతో కూడింది. ఈ ప్రపంచంలో నువ్వు ఏ గ్రంథాన్నైనా ఒకసారి కంటే రెండోసారి చదవడం నీకు చిరాకు పుడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ చదివేసా, ఇందులో కథ ఏముందో నాకు మొత్తం తెలుసు, మళ్ళీ ఏం చదువుతా. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే, నువ్వు ఎన్నిసార్లు చదివినా సరే అదంతే క్రొత్తగా ఉంటుంది, అంతే నూతనంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది బైబిల్ గ్రంథంలో ఉండే గొప్పతనం. కనుక ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, దేవుని యొద్ద నేను నేర్చుకోవాలి. ప్రభువా,
నేను దీనుడిని అయితేనే నువ్వు మార్గమును నువ్వు నాకు నేర్పిస్తావన్నావు. ఇది వాగ్దానం. కీర్తన 25:7 ప్రకారంగా ఆయన దీనులకు తన త్రోవలు నేర్పును. కనుక ప్రభువా నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. యెషయా 55:8. ఇప్పుడు నీ త్రోవలు నేను నేర్చుకోవాలంటే నేను దీనుడిని అవ్వాలి. కనుక నేను దీనుడిని నీ సన్నిధిలో సాగిలపడుతున్నాను. అండ్ దేవుడిచ్చే హెచ్చరిక ఏంటి? ఇది బలం చేతనైనను శక్తి చేతనైనను కాక నా ఆత్మ వలనే ఇది జరుగును. కనుక నా జీవితం అయితే దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. పర్ఫెక్ట్ ప్లాన్, ప్రణాళిక ఆయన ఆల్రెడీ ముగ్గు వేసేసాడు. ఆ ముగ్గులో నేను ఫిట్ అవ్వాలి అంతే. ఎంతవరకు మన జీవితాలు దేవుని ముగ్గుకి వెలుపల ఉంటుందో అది నిష్ప్రయోజనం. రోజులు గడిచి వేస్ట్ అయిపోతున్నాయి నీ జీవితంలో. నీ ఆయుష్కాలాన్ని నువ్వు వృధా చేసేసుకుంటున్నావు. ఎప్పుడైతే దేవుని వేసిన ముగ్గు లోపలికి వస్తావో అప్పటి నుంచి లెక్క మొదలు. ఒక్కొక్క రోజు. నువ్వు పునాది వేసుకుని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టిన తర్వాత అప్పుడు ప్రభు చెప్పినట్టుగా నువ్వు కూడా ఆ మాట చెప్పగలవు. చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచితిని. తండ్రి కూడా నిన్ను 2 చేతులు చాచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని నిన్ను కౌగిలించుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి మోకరించండి.